నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 303 అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 24వ డివిజన్లో కనుపర్తిపాడు ఇందిరమ్మ కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీలో జరుగుతున్న పనులను టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి పరిశీలించారు. నాణ్యతలో ఎక్కడ రాజీ పడవద్దని ఆయన అధికారులకు సూచించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో 23వ డివిజన్ కార్పొరేటర్ దుద్దుగుంట శ్రీనివాసులరెడ్డి, 24వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు శేషారెడ్డి, టీడీపీ నాయకులు అరవ శ్రీనివాసులు, అశోక్ రెడ్డి, అనికేపల్లి సాగునీటి సంఘం అధ్యక్షులు పులి హరికృష్ణ యాదవ్, టీడీపీ ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షులు జగన్మోహన్, సుధా తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 40 కోట్ల రూపాయలతో ఏదైతే 303 పనులు, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, అదేవిధంగా ఇక్కడ అవసరమైన చిన్న చిన్న రిటైన్ వాల్స్ కానీ, ఇవన్నీ కలిపి కూడా 40 కోట్ల రూపాయలతో 303 పనులకి గత నెలలో ఏదైతే శంకుస్థాపన చేశామో అవన్నీ కూడా అనుకున్న టైంలో మే లోపల, ఏప్రిల్ ఎండింగ్ లోపల పూర్తి చేసి, ఏదన్నా చిన్న చిన్న వర్క్లు ఉన్నా కూడా మే ఫస్ట్ వీక్లో పూర్తి చేసి, మే సెకండ్ వీక్లో కానీ ఏదో ఒక డేటు లోపల ఇవన్నీ కూడా ప్రారంభోత్సవాలు చేసుకోవాలని నిర్ణయించినాము. దానిలో భాగంగా ప్రతిరోజు కూడా 2 డివిజన్లు, పెద్ద డివిజన్లు అయితే ఒక డివిజను పూర్తిగా వర్కులు జరుగుతున్న ఏరియాలకు పోయి అక్కడ స్థానిక నాయకులతో, కార్పొరేటర్లతో కానీ, ఇన్ఛార్జీలతో కానీ, మా పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కూటమి నాయకులు, బీజేపీ, జనసేన అందరితో కూడా కలిసి ప్రజల సమక్షంలో ఆ వర్క్లు జరుగుతున్న తీరు, నాణ్యత ఇవన్నీ కూడా పరిశీలించి వీళ్ళని త్వరగా అన్నీ కంప్లీట్ చేసి ప్రజలకు అంకితం చేయాలనే భావంతో ప్రతిరోజు కూడా, ప్రతి డివిజన్ కూడా ఈ వర్క్లకు సంబంధించి పర్యవేక్షిస్తున్నాం. దానిలో భాగంగానే ఈరోజు 24వ డివిజన్లో ఈ వర్కుల దగ్గర జరుగుతాం. అటు కనుపర్తిపాడులో ఏదైతే వర్కులు జరిగినాయో ఎస్టీ కాలనీలో ఆ 2 వర్కులు కూడా పూర్తయినాయి. కల్లూరుపల్లిలో ఇందిరమ్మ కాలనీ దగ్గర ట్రైన్ వర్కులు జరుగుతూ ఉన్నాయి. ఒక వారం 10 రోజుల్లో అవి కూడా పూర్తి అవుతాయి. అదేవిధంగా హౌసింగ్ బోర్డులో కానీ అన్ని దగ్గరలో కూడా అనుకున్న టైం ప్రకారం, అనుకున్న విధంగా క్వాలిటీని మెయింటైన్ చేస్తే ఈ వర్కులన్నీ పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో స్థానిక నాయకుల ద్వారా తెలుసుకొని అభివృద్ధి పనులన్నీ కూడా పూర్తి చేయాలనే లక్ష్యంతోనే ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు తీసుకున్నారు. అదేవిధంగా ఈరోజు కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో ప్రభుత్వంలో ఒక పక్కన సంక్షేమం ఏదైతే మాట ఇచ్చారో ఇప్పటికే కొన్ని సంక్షేమ పథకాలన్నీ కూడా ఇచ్చారు. ఇంకా కూడా వచ్చే నెలలో తల్లికి వందనం, మిగతా కార్యక్రమాలు రైతులకు సంబంధించి అన్నీ కూడా చేస్తున్నారు. ఒక పక్కన సంక్షేమం ఏదైతే
కూటమి ప్రభుత్వం అందిస్తుందో ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి అందే విధంగా ఎక్కడికక్కడ స్థానిక నాయకుల్ని సమన్వయం చేస్తూ అందే విధంగా చూడడం ఒకటి. రెండోది, నియోజకవర్గం చాలా పెద్ద నియోజకవర్గం, శివారు ప్రాంతాలు ఎక్కువ, విలీన గ్రామాలు ఎక్కువ, ఎప్పటికప్పుడు విస్తరిస్తూ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇంకా కూడా కొన్ని జరగాల్సి ఉన్నాయి. తప్పకుండా రాబో రోజుల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇంకా ఎక్కడెక్కడ అవసరాలు ఉన్నాయో శక్తి మేరకు అన్ని దగ్గరలో కూడా చేయడమే లక్ష్యంగా చేస్తామని కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇంత పెద్ద ఎత్తున నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధికి సహకరిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, యువనేత నారా లోకేష్ గారికి, స్థానిక మంత్రివర్యులు నారాయణ గారికి, కార్పొరేషన్ కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి, ఇంజనీరింగ్ అధికారులకు నిరంతరం పర్యవేక్షిస్తూ ఎక్కడా క్వాలిటీ కాంప్రమైజ్ కాకుండా చేస్తున్న కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారులకు అందరికీ కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం పక్షాన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.